హాయ్ అండి, నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? ఈరోజైతే మనము టమోటా పచ్చడి చేసుకుందాం. ఇన్స్టెంట్ ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకునేది. ఇది చాలామంది చేస్తారు. ఈరోజైతే నేను మీకు చూపిస్తాను. ఇన్స్టెంట్గా మనము ఈరోజు టమోటా పచ్చడి కావాలి అనుకున్నప్పుడు చేసేసుకోవచ్చు అనమాట. 1 వీక్ ఉంటుంది, బాగుంటుంది. బయట పెట్టిన ఫ్రిడ్జ్లో అయితే 1 మంత్ 2 మంత్స్ కూడా ఉంటుందండి. 1 వీక్ అయితే సూపర్గా వాడుకోవచ్చు మనము. ఇప్పుడు చూద్దాము ఎలా చేయాలో. టమోటా ముక్కలు ఇలా కట్ చేశాను. మనము కట్ చేసుకుంటే తొందరగా వేగిపోతాయి అన్నమాట. తర్వాత ఒక నిమ్మకాయ అంత, ఇవి 1/2 కేజీ టమోటాలు. ఈ 1/2 కేజీ టమోటాలు దానికి ఒక నిమ్మకాయ అంతా చింతపండు వేసుకుందాము. సాల్ట్, పసుపు అంతే అండి. ఇలా మనము ఒక ప్యాన్ పెట్టుకొనేసి ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకొని టమోటాలన్నీ బాగా ఫ్రై చేసుకుందాము. కొంచెం ఆయిల్ వేసానండి, ఎక్కువేం వేసుకోవలేదు. మళ్ళీ మనం తాలింపు పెట్టుకుంటాం కదా, కొంచెం ఉడికించుకోవటానికి కొంచెం అంతే. ఈ టమోటాల్లో వాటరు, కొంచెం సాల్ట్ వేస్తాం కదా, కొంచెం చిటికెడు పసుపు, దీంతోనే మనకి బాగా ఉడికిపోతుంది అన్నమాట టమోటా ముక్కలు. చూడండి, ఇలా కళ్ళబెట్టుకునేసి మగ్గనిద్దాము. ఇప్పుడు సాల్ట్ వేద్దాము. ఇలా మగ్గుతున్నాయి కదా, ఇప్పుడు కొంచెం వేసుకున్నాం సాల్ట్. తర్వాత మళ్ళీ మనం చాలకపోతే మళ్ళీ చూసి తాలింపు పెట్టుకునేటప్పుడు వేసుకోవచ్చండి. ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు కొంచెం పసుపు కూడా వేసుకున్నాను. ఇప్పుడు బాగా కలిపెట్టేసి మగ్గనిద్దామండి. నేనైతే ఎప్పుడైనా టమోటా పచ్చడి కావాలనుకున్నప్పుడు ఇలా చేసేస్తాను అన్నమాట. ఇప్పుడు మనము మూత వేసేద్దాము. బాగా మగ్గుతుంది. ఇలా ఒక 2 మినిట్స్ మగ్గనిద్దాము. చూడండి, ఇలా మగ్గాయి కదా బాగా. ఇంకా ఒక 2-3 మినిట్స్ అలా ఉడకనిద్దాము. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చూడండి, ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకున్నాం కదా, బాగా వాడిపోయాయి అన్నమాట. టమాటాలన్నీ బాగా ఫ్రై అయిపోయాయి. ఇలా మెత్తగా ఉడికిన తర్వాత మనము ఏం చేయాలంటే చింతపండు వేసుకుందాము. ఈ స్టేజ్లో ఇందాక చింతపండు చూపించాను కదండి, ఒక నిమ్మకాయ సైజ్ అన్నమాట. 1/2 కేజీ టమోటాలకి ఇది టేస్ట్కి మనము వేసుకుంటామన్నమాట. చింతపండు కొంచెం పుల్లగా ఉంటుంది కదా, అందుకనేసి ఇలా కొంచెం 5 మినిట్స్ మళ్ళీ ఇలా సిమ్లో పెట్టేసి ఇలా ఉడకనిద్దాము టమోటాలు. ఇలాగే ఇప్పుడు మనం కొంచెము వెల్లుల్లి ఒలిచి పెట్టానండి. బాగా తొక్క తీసుకుంటాను నేనైతే, ఎందుకంటే మనకి గొంతులో పడతాయనేసి కొంచెం తీస్తాను. వీలైనంత వరకు అయితే తొక్కతోటి వేయనమాట. ఇది ఒక టిప్ అన్నమాట. నాకైతే అనిపిస్తుంది, శుభ్రంగా తొక్కంతా తీసి దేంట్లైనా వేసుకుంటాను. ఇలాగే వేసామంటే చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. మళ్ళీ తాలింపులో కొంచెం వేసుకున్నాము. ఇప్పుడైతే నేను టమోటాలు ఉడికేటప్పుడు కొంచెం వెల్లుల్లి, కొంచెం చింతపండు వేసుకున్నాం కదా, సాల్ట్, పసుపు వేసి ఉడకనిచ్చుకున్నాము టమోటాలు. ఇప్పుడు మన టేస్ట్కి తగినంత కారం వేసుకుందామండి. ఒక 4 స్పూన్లు అయితే వేస్తున్నాను. ఒక 4-5 స్పూన్లు పడుతుంది పచ్చడి. మనకి కారం ఉండాలి కదా. ఒక 4 స్పూన్స్ అయితే వేస్తున్నాను. మీ టేస్ట్ని బట్టి వేసుకోండి. మీరు ఇంకా కొంచెం కారంగా ఉండాలంటే ఒక 1/2 కేజీ టమోటాలకి మనం 5-6 స్పూన్స్ కూడా వేసుకోవచ్చు. నేను 4-5 అయితే వేసాను. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇదైతే చట్నీ. మీరైతే టమోటా పచ్చడి ట్రై చేసి కామెంట్ చేయండి మీకు ఎలా వచ్చిందో. ఇప్పుడైతే మనము స్టవ్ ఆపేసి ఒక 5 నిమిషాలు ఆగి మిక్సీ అయినా రోట్లో రుబ్బుకోవచ్చండి. నేనైతే మిక్సీ వేస్తున్నాను. చాలా బాగుంటుంది పచ్చడి. ఇన్స్టెంట్ అనమాట. మనకి దోశ, ఉప్మా, ఇడ్లీ, పొంగల్ అన్నిటిలోకి, టిఫిన్స్లోకి చాలా బాగుంటుంది. మనం టెన్షన్ లేకుండా ఎప్పుడైనా చట్నీ చేయలేము అనుకున్నప్పుడు కూడా ఇది వేసుకొని మనము బ్రేక్ఫాస్ట్లో ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసి ఒక 5 మినిట్స్ చల్లారనిచ్చి మిక్సీ వేసుకుందాము.
ఇప్పుడైతే బాగా చల్లారిపోయిందండి. ఇప్పుడు మనము మిక్సీ జార్లో వేసుకొని ఊరికే అలా లైట్గా తిప్పుకుందాము. ఎక్కువ మెత్తగా గ్రైండ్ చేయొద్దు, మనం కొంచెం అలా మెత్తగా ఉంటే సరిపోతుంది. చూడండి ఇలా గ్రైండ్ చేశాను. ఇప్పుడు మనము సాల్ట్ సరిపోలేదండి, కారం అంతా కరెక్ట్గా సరిపోయింది. 1/2 కేజీ టమోటాలకి ఒక నిమ్మకాయ అంతా చింతపండు వేసుకున్నాము. ఒక 5 స్పూన్స్ సాల్ట్ వేసుకున్నాము. సాల్ట్ కాదు, సారీ అండి, కారం వేసుకున్నాము. సాల్ట్ అయితే 1.5 స్పూన్ వేసాను, సరిపోలేదు. ఇప్పుడు మనము సాల్ట్ చూసుకొని వేసుకోవచ్చు కదా, అదేమి ఇబ్బంది లేదు కదా. ఇప్పుడు వేస్తాను సాల్ట్. చాలా తక్కువగానే ఉంది, 1.5 స్పూన్ వేసాను కదా, ఇప్పుడు 1.5 వేస్తున్నాను. సరిపోలేదండి సాల్ట్. ఇప్పుడు ఒకసారి లైట్గా అట్లా మిక్సీ పట్టుకుందాం, బాగా కలిసిపోతుంది సాల్ట్. కారం అయితే పర్ఫెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు ఇలా రెడీ అయిపోయింది పచ్చడి. ఇప్పుడైతే మనము తాలింపు వేసుకుందాము. చూడండి ఇప్పుడైతే ఆయిల్ అయితే ఇలా కొంచెం ఎక్కువే వేసుకుంటాం కదా, మనం ఒక 5 స్పూన్స్ పైన వేసానండి. మన టేస్ట్ని బట్టి ఆయిల్ అయితే కొంచెం ఉంటేనే మనకి పచ్చడి బాగుంటుందన్నమాట. చూడండి ఇలా కొంచెం వేసి ఇలా తాలింపుకి పెట్టాను. ఇప్పుడు మనం తాలింపు గింజలు అన్నీ వేసుకుందాము. ఇలా ఆయిల్ వేడెక్కిన తర్వాత కొంచెం మెంతులు వేస్తున్నానండి. మెంతులు వేగిన తర్వాత ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు వేసేస్తున్నాను. తాలింపు గింజలు చూడండి ఇలా తాలింపు గింజలు వేగేటప్పుడు మనము కొంచెం ఎండుమిర్చి వేసుకున్నాము. ఇలా కట్ చేసి వేస్తానండి ఎండుమిర్చి. నేను చాలామంది అలాగే వేస్తారు, కానీ నాకు ఇట్లాగ అలవాటు అనమాట. తర్వాత మనము వెల్లుల్లి వేసుకున్నాము. ఇప్పుడు వెల్లుల్లి వేసుకున్నాము. తాలింపు అంతా వేగిపోయింది కదా. ఇప్పుడు అలాగే ఇంగువ కూడా వేసుకున్నాము. బాగుంటుందండి పచ్చడి, చాలా బాగుంటుంది అసలు. అలాగే ఇప్పుడు కరివేపాకు కూడా వేసేసుకున్నాము. చూడండి మొత్తం ఇలా తాలింపు అంతా తయారైపోయింది. ఇప్పుడైతే మనము పచ్చడిలో కలుపుకుందాము. ఇప్పుడు మనము ఈ తాలింపులోనే మెంతులు, ఆవాలు, జీలకర్ర పొడి చేసి పెట్టుకుంటానండి నేను. పులుసుల్లో వాటిల్లో కూడా వేసుకుంటాను. అట్లాగే మనము తాలింపులో వేస్తామంటే మొత్తము మనకి పచ్చడిలో ఈవెన్గా కలిసిపోతుంది అనమాట. ఇలా తాలింపులో వేసి తిప్పేసామంటే మొత్తం మనం ఇప్పుడు పచ్చడిలో పోసేసుకుంటాం కదా, మొత్తం బాగా కలిసిపోతుంది. మొత్తము తాలింపు అంతా పచ్చడికి వేసేస్తానండి. ఇప్పుడైతే బాగా మనము అంతా ఈవెన్గా బాగా కలిపెట్టేసుకొని ఒక 2 మినిట్స్ అలా ఉడకనిద్దాము. చాలా బాగుంటుందండి. మన పిల్లలు పీజీలో ఉన్నప్పుడైనా ఇలా పంపించామంటే 1 వీక్ వాళ్ళకి కూరలు నచ్చలేదనుకోండి, 1 వీక్ 10 డేస్ సూపర్గా ఉంటుంది. నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. 2 మంత్స్ కూడా ఉంటుందండి. చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇప్పుడు 2 మినిట్స్ ఉడకనిచ్చుకుందాము. స్టవ్ ఆన్ చేస్తాను. ఈ పచ్చడి అయితే ప్రతి టిఫిన్లోకి, రైస్లోకి చాలా బాగుంటుందండి. నేనైతే ఇది చపాతీలో కూడా తింటానండి. మీరు నవ్వుతారేమో కానీ చపాతీలో కూడా తింటాను. చాలా బాగుంటుంది. మనము కారం అన్నీ లిమిట్గానే వేసుకుంటాం కదా, మన టేస్ట్ని బట్టి. సాల్ట్ అయితే మళ్ళీ కూడా వేసాను కదా, ఇప్పుడైతే పర్ఫెక్ట్గా అన్నీ సరిపోయాయి. ఒక 2 మినిట్స్ అలా ఉడకనిద్దాము. ఈ ఆయిల్ అంతా బాగా చట్నీలో కలిసిపోయేంత వరకు ఒక 2 మినిట్స్ అలా ఉంచుదాము. మనము రైస్ లేక కూడా ఏదన్నా మనము అలా పకోడీ అలా నంచుకొని కూడా తినేయచ్చు అనమాట. మనము కూర లేదు అనే అనిపించదు అనమాట మనకి. అలా చాలా బాగుంటుంది. ఫైనల్గా ఇలా రెడీ అయిపోయిందండి. బాగా ఉడికించుకున్నాం కదా, మనకేంటంటే కొంచెము ఉంటుందన్నమాట. బాగా ఉడికించామంటే మనకి పచ్చడి 1 వీక్ 10 డేస్ బయట పెట్టినా ఇబ్బందే లేదు. మనం ఇలా పిల్లలకు కూడా పంపించవచ్చు. మనం పీజీలో ఉన్నప్పుడు వాళ్ళు కూర నచ్చకపోతే ఇలా వేసుకొని కూడా తినేస్తారు. ఈ పచ్చడి ప్రాసెస్ అంతా మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, రిలేషన్స్కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన పిల్లలైనా ఎవరైనా ఫారిన్కి అలా కూడా వెళ్తుంటారు కదా, అలాంటప్పుడు కూడా ఇలా పచ్చడి చేసి పంపించామంటే
పొంగానే వాళ్ళకి హడావిడి లేకుండా చాలా బాగుంటుందన్నమాట. ఇలాంటి పచ్చళ్ళు అందరూ పాటిస్తారు కదా. చూడండి, ఇప్పుడైతే చల్లారిపోయింది. మనము ఒక బాటిల్లో స్టోర్ చేసుకుందాము. కొంచెం ఆయిల్ అయితే ఎక్కువ వేసుకోండి. ఒక 100 గ్రాముల పైనే పడుతుంది. 1/2 కేజీ టమోటా కదా, ఒక 100 గ్రాములు వేసాను నేనైతే. మీరు అలాగే వేసుకోండి. సాల్ట్ కరెక్ట్గా వేసుకోండి. కారం మన టేస్ట్ని బట్టి ఎలా వచ్చిందో మీరు చేసి కామెంట్ చేయండి. చూడండి, మనకి టమోటా పచ్చడి ఇలా రెడీ అయిపోయింది. చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు చేసుకొని ఎలా ఉందో నాకు తప్పకుండా కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. మళ్ళీ ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తాను. మన ఛానల్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.